ఇప్పుడు మనం లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్లో ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ద రేట్ ఎట్ విచ్ బ్యాక్టీరియా మల్టిప్లై ఇన్ ఏ కల్చర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఇన్స్టాన్స్ బ్యాక్టీరియా ప్రజెంట్. ఇఫ్ ద ఒరిజినల్ నెంబర్ డబల్ ఇన్ 2 hours, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ ట్రిపుల్? ఇక్కడ ఏంటి అంటే ద రేట్ ఎట్ విచ్ బ్యాక్టీరియా మల్టిప్లై ఇన్ ఏ కల్చర్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ద ఇన్స్టాన్స్ బ్యాక్టీరియా ప్రజెంట్. అంటే ఇక్కడ మనం ఇన్స్టాన్స్ బ్యాక్టీరియాకు మల్టిప్లై చేస్తుంటాట. ఫస్ట్ ఇన్స్టాన్స్గా ఏముంది, ఎక్స్ నాట్ ఉన్నది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఇన్స్టాన్స్గా మల్టిప్లై చేస్తున్నాడట. సో హియర్ ఇఫ్ ద ఒరిజినల్ నెంబర్ అనేది డబుల్ అయిందట 2 hours, 2 hours ఒరిజినల్ నెంబర్ అనేది డబుల్ అయిందట. సో అదే ట్రిపుల్ కావాలంటే, ఇనిషియల్ నెంబర్ అనేది ట్రిపుల్ కావాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? ఇంతకుముందేమో మనం బ్యాక్టీరియా అనుకున్నాం, ఇక్కడేమో టైం అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, లెట్ ఎన్ బీ ద బ్యాక్టీరియా ఎట్ ఎనీ టైమ్ అండ్ ఎక్స్ నాట్ ఈజ్ ద ఇనిషియల్ నెంబర్. ఎక్స్ నాట్ని ఇక్కడ మన ఇనిషియల్ నెంబర్గా అనుకున్నాం. సో ఇయర్ అకార్డింగ్ టు లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది చూడండి టైం అనేది 2 hours. ఇంకా ఎంతసేపు ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్పాలి మనం. న్యాచురల్ గ్రోత్లో ఏంటి, లాగ్ ఎన్ ఈక్వల్ టు కేటీ ప్లస్ సి అనేది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం చూడండి. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, చాలా ఈజీ ప్రాబ్లం. ఇనిషియల్గా ఏంటిది, ఎన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. ఒరిజినల్ నెంబర్ అనేది 2 hours డబుల్ అయిందని అన్నాడు కదా. ఇనిషియల్ నెంబర్ ఏమవుతుంది, ఎన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకున్నాను నేను లెట్ ఇవర్ దాకా. సో ఎట్ ఇనిషియల్ నెంబర్ అంటే టీ ఈక్వల్ టు ఏమైతే 0 అవుతుంది. సో ఇదేమైంది, ఎన్ అనేది డబుల్ అయింది కదా. ఎన్ అవర్స్లలో 2 hours ఎన్ అనేది డబుల్ అయింది. సో ఎన్ అనేది త్రిబుల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని గంటలలో త్రిబుల్ అవుతుందని క్వశ్చన్లో అడుగుతాను. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, అవర్స్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నేను లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఫార్ములా తీసుకున్నాను. లాగ్ ఎన్ ఈక్వల్ టు కేటీ ప్లస్ సి. ఇక్కడ దీన్ని స్టేజ్ 1 అనుకుందాం, దీన్ని స్టేజ్ 2, దీన్ని స్టేజ్ 3 అనుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం చాలా సింపుల్గా ఈజీగా. మీకు అర్థమైందని అనుకుంటాను ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 అనేది ఇవరకు రాశాను కదా, లాగ్ ఎన్ ఈక్వల్ టు కేటీ ప్లస్ సి. కేటీ ప్లస్ సిలో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఎట్ టీ ఈక్వల్ టు 0 గివెన్ ఇనిషియల్లీ. ఈ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ఎన్ అంటే ఏంటిది, ఇక్కడ ఎక్స్ నాట్, టీ అంటే ఏంటిది 0 ప్లస్ సి, అంతేనా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, సి ఈక్వల్ టు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ నాట్. ఇప్పుడు నేను లాగ్ ఎక్స్ నాట్ అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అయింది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్ 2 వాల్యూస్ అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో. నేను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఎలిమినేట్, ఫస్ట్ స్టేజ్ 1లో నేను సి ఎలిమినేట్ చేశాను, స్టేజ్ 2లో ఇప్పుడు మనం కే ఎలిమినేట్ చేయాలి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయాలి. లాస్ట్ స్టేజ్లో మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఎన్ని అవర్స్ అనేది. చూడండి ఇంకా చూడండి, లాగ్ 2x నాట్ ఈక్వల్ కే. టీ అంటే ఏంటో 2 hours కదా, 2 రాస్తున్నాను. లాగ్ ఎక్స్ నాట్, ఇప్పుడు ఇది ఇర్దికి పంపించండి. లాగ్ 2x నాట్ మైనస్ లాగ్ ఎక్స్ నాట్ ఈక్వల్ ఎంత, 2k. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉన్నది. అప్పుడు ఏమైతే లాగ్ ఏ బై బి అవుతుంది కదా. లాగ్ 2x నాట్ బై ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2k. ఇప్పుడు ఏం లేదు, ఈ 2ని ఇర్దికి పంపించేద్దాం. 2ని ఇర్దికి పంపించేస్తే ఏమైతే 1/2 అవుతుంది. లాగ్ 2x నాట్ బై ఎక్స్ నాట్ ఈక్వల్ టు కే. ఇది కే యొక్క వాల్యూ. ఈ కే యొక్క వాల్యూ అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. సో ఈ కే యొక్క వాల్యూ ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఈ స్టేజ్ 3 వాల్యూస్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. లాగ్ ఎన్ అంటే ఏంటిది, ఇక్కడ ఈ స్టేజ్ 3లో ఎన్ ఈక్వల్ టు 3x నాట్ ఎట్ టీ ఈక్వల్ టు ఇదని 3x నాట్. కే అంటే ఏంటిది, మనం ఇప్పుడే సాల్వ్ చేసాం కే అంటే ఏంటిది అనేది. సో కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, టీ బై 1/2 లాగ్ 2x నాట్ బై ఎక్స్ నాట్. ఇక్కడ టీఏ మనం కనుక్కోవాలి కదా. సి అంటే ఏంటిది, లాగ్ ఎక్స్ నాట్. ఈ వాల్యూస్ ఈ లాగ్ ఎక్స్ నాట్ అనేది ఇదికి పంపించేద్దాం. లాగ్ 3x నాట్ మైనస్ లాగ్ ఎక్స్ నాట్.
t/2 log 2x0/x0. ఇప్పుడు ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉన్నది అంటే ఏమైతే లాగ్ a/b అవుతుంది కదా. సో లాగ్ 3x0/x0. ఇప్పుడు ఈ 2ని మనం ఇదికి పంపించేస్తున్నాను చూడండి. 2 log 3x0/x0 ఇక్కడ t ఇంటూ లాగ్ 2x0/x0. ఇప్పుడు ఈ x0 క్యాన్సిల్, ఈ x0 క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉన్నది చూడండి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇక్కడ 2 ఇంటూ లాగ్ 3 అని ఉన్నది బై ఇక్కడ ఇదికి ఏమున్నా ఒక లాగ్ 2 ఉన్నాయి కదా, మనం టీ కావాలి, ఇక్కడ కనుక్కోవాల్సిందే టీ. సో ఏం చేస్తున్నాను, ఈ లాగ్ 2 ఏదైతే ఉంటుంది లాగ్ 2 ఇదికి పంపించేస్తున్నాను. 2 ఇంటూ లాగ్ 3/లాగ్ 2 ఈక్వల్ టు టీ. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 3.16 వస్తుంది. 3.16 అవుతుంది. టైం ఈక్వల్ టు 3.16 అవర్స్. 3.16 అవర్స్లో ఇనిషియల్ నెంబర్ x0 అనేది 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది 3.16 అవర్స్లో. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, ఈజీ ప్రాబ్లమ్స్, మీకు ఈజీగా గుర్తుంటాయి. 1-2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. దీనిలో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవన్నీ సాల్వ్ చేయండి. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఈజీ. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్లో డికేలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఏ బ్యాక్టీరియల్ కల్చర్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 200 to 500 grams in the period of 6 AM to 9 AM. How many grams will be present at noon? ఇక్కడ ఒక బ్యాక్టీరియా కల్చర్ అనేది, ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుందట. ఇంక్రీజెస్ ఫ్రమ్ 200 to 500 grams అని అన్నాడు. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 6 AM to 9 AM. 6 గంటల నుంచి 9 గంటల వరకు 200 ఉన్న గ్రామ్స్ ఉన్న బ్యాక్టీరియా అనేది 500 గ్రామ్స్కి ఇంక్రీజ్ అయిందట. మధ్యాహ్నం 12 o'clock వరకు ఎంత ఇంక్రీజ్ అయింది అనేది అడుగుతాండి ఈ క్వశ్చన్లో. చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా 6 AM ఉంది. 6 AM నుంచి 9 AM వరకు 200 నుంచి 500 బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయిందట. అంటే 3 గంటలల్లో 200 నుంచి 500కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు నూన్ అని అన్నాడు కదా, మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంత బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిందని ఈ క్వశ్చన్లో అడుగుతాను. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనం లెట్ ఎన్ బి ద బ్యాక్టీరియా ఎట్ ఎనీ టైమ్ టీ అని తీసుకుందాం. ఎన్ అనేది బ్యాక్టీరియా లెక్క తీసుకుందాం. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్లో ఏంటిది ఫార్ములా ఏంటిది, దాని జనరల్ సొల్యూషన్ ఏంటిది, లాగ్ ఎన్ ఈక్వల్ టు KT + C. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియా అనేది 200 నుంచి 500కి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకుంటున్నాను. అందుకే లాగ్ ఎన్ ఈక్వల్ టు KT + C. సో ఇక్కడ దీన్ని మనం స్టేజెస్ లెక్క డివైడ్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ని స్టేజెస్ లెక్క డివైడ్ చేసుకుంటే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్గా ఏమన్నాడు, ఎన్ ఈక్వల్ టు 200 గ్రామ్స్ ఎప్పుడు టీ ఈక్వల్ టు 0 అంటే 6 AM. ఇనిషియల్గా 6 AMకి బ్యాక్టీరియా అనేది 200 గ్రామ్స్ ఉన్నదట. చూడండి, ఈ బ్యాక్టీరియా అనేది 500 గ్రామ్స్కి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఎట్ టీ ఈక్వల్ టు 3 hours అంటే 9 AM. 9 AMకి బ్యాక్టీరియా అనేది 500 గ్రామ్స్కి ఇంక్రీజ్ అయిందట. అందుకే టీ ఈక్వల్ టు 3 hours అని రాస్తున్నాను. ఇటు చూడండి, ఎన్ ఈక్వల్ టు ఎంత ఎట్ 6 hours ఎట్ నూన్ అంటే ఎట్ నూన్లో ఎన్ని గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అయిందని అడిగిండు. అంటే 12 గంటలకు
ఎంత గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అడిగిందని క్వశ్చన్లు అడుగుతాను. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సాల్వ్ చేద్దాం. దీన్ని స్టేజ్ 1 అనుకోండి, దీన్ని స్టేజ్ 2 అనుకోండి, దీన్ని స్టేజ్ 3 అనుకోండి. ఇప్పుడు స్టేజెస్ లెక్క దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్టేజ్ 1 ఈక్వల్ n ఈక్వల్ 200 గ్రామ్స్ ఎట్ t ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లాగ్ 200 k ఇంటూ t అంటే ఏంటి 0 కదా, ప్లస్ c అంటే c ఈక్వల్ టు ఇక్కడ లాగ్ 200. ఈ c వాల్యూ అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లాగ్ n ఈక్వల్ టు kt ప్లస్ లాగ్ 200. ఇప్పుడు మనం సి అనేది ఎలిమినేట్ చేసినాం ఈక్వేషన్ 1లో. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు n ప్లస్లో 500 సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2లో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ ఎంత 500, k అంటే తెలియదు, ఇక్కడ t అంటే ఏంటిది 3 hours ప్లస్ లాగ్ 200. దీన్ని ఇడిదికి పంపించేస్తున్నాను. లాగ్ 200 ఇడిదికి పంపించేస్తే ఏమైంది, లాగ్ 500 మైనస్ లాగ్ 200 ఈక్వల్ టు 3k. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉన్నది. లాగ్ ఏ బై బి అవుతుంది కదా, అందుకే 5/2 రాసిన. ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఈ కే వాల్యూ ఏమవుతుంది, కే ఈక్వల్ టు ఈ 3ని ఇదికి పంపించేస్తున్నాను. అప్పుడు 1/3 అవుతుంది కదా, లాగ్ 5/2. ఇప్పుడు ఈ కే వాల్యూ అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ 3 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 ఏదైతే ఉంటుందో ఈ ఈక్వేషన్ 3లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ స్టేజ్ 3 వాల్యూస్. టీ ఈక్వల్ టు 6 hours, ఎందుకంటే నూన్ అని అన్నాడు కదా, నూన్ అంటే 12 PM. 6 AM నుంచి 12 PMకి ఎన్ని అవర్స్, 6 hours. అందుకే 6 hours రాశాను. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ AM PM లేకుంటే అవి మళ్ళీ అవర్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, లాగ్ n ఈక్వల్ టు ఇక్కడ టీ అంటే ఏంటిది, ఈక్వేషన్ 3లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నా వాల్యూస్. టీ అంటే ఏంటి 6 కదా, అందుకే 6 రాశాను. లాగ్ 5/2 ప్లస్ లాగ్ 200. ఈ లాగ్ 200 ఇదికి పంపించేద్దాం. లాగ్ n మైనస్ లాగ్ 200. ఈ 3 1s 3 2s అవుతుంది కదా, అందుకే 2 రాస్తున్నాను. 3 1s 3 2s, అందుకే లాగ్ 5/2. ఇక్కడ చూడండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. అంటే ఇదేమైతే లాగ్ ఏ బై బి అవుతుంది కదా. ఇదేమవుతుంది, ఇది ఎన్ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, లాగ్ 5/2 హోల్ పవర్ ఆఫ్ 2. ఇక్కడ ఎన్ అంటే 2, దాని ఆధారంగానే రాశాను, ఈ ఫార్ములా ఆధారంగానే. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగ్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ ఈక్వల్ టు 200. ఇది 5 స్క్వేర్ ఏమైతే 25, 4 స్క్వేర్ అయితే 4 1s 4 50s. ఇప్పుడు n ఈక్వల్ టు 25 ఇంటూ 50 ఏమైతే 25 ఇంటూ 50 ఎంత 1250 అనుకుందాం. ఇక్కడ 1250 గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 6 అవర్స్లో ఎట్ నూన్. ఇక్కడ చూడండి 6 గంటల. ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఏంటిది, n ఈక్వల్ టు 1250 గ్రామ్స్. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అంటే ఎట్ నూన్ 12 గంటల వరకు n అనేది 1250 గ్రామ్స్కి ఇంక్రీజ్ అవుతుంది 500 నుంచి. ఎన్ని అవర్స్లో, 3 అవర్స్లో. చూడండి,
ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్ క్వెషన్స్ ఇవి. చాలా ఈజీ క్వెషన్స్. మీకు ఈజీగా అర్థమవుతాయి. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. దీని యొక్క కాన్సెప్ట్ చూడండి. ఇంకా ఈజీగా అర్థమవుతాయి. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి.